దేశవ్యాప్తంగా దేశ రాజకీయాల్లో గ్రోక్ ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. బీజేపీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రశ్న వేసినా కూడా పూర్తిగా బీజేపీ డొల్లమయం, దేశ ప్రజలకు చేసిందేమీ లేదు అంటూ ఆ ఆన్సర్లు వచ్చే విధంగా ఆ సమాచారాన్ని ఇస్తోంది గ్రోక్. ఒకసారిగా బీజేపీకి తర్వాత ప్రధాన ప్రతిపక్షం ఉన్నటువంటి వాళ్ళకి అస్త్రంగా మారింది, బీజేపీకి మాత్రం ఇది పంటి కింద రాయిలా మారినటువంటి విమర్శలు వస్తున్నాయి. ద సేమ్ టైం గ్రోకు గో బ్యాక్ అంటూ వాళ్ళ బీజేపీ నాయకులు కొన్ని చోట్ల కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్, నరసింహారెడ్డి గారు, బీజేపీ చేసిందేమీ లేదనేది గ్రోకు ఏఐ వస్తున్నటువంటి ఆన్సర్స్. సో ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది బీజేపీ పైన, నరేంద్ర మోడీ పైన, ఆయన పరిపాలన పైన, ఆయన విధానం పైన? ఫస్ట్ గ్రోక్ అంటే ఏందో చాలా మంది సామాన్య ప్రజలకు తెలియదు. ఒక అర సెకండ్ దాన్ని చెప్పండి. గ్రోక్ అనేది ఏంటంటే, ఇప్పుడైతే ట్విట్టర్ ఇంతకుముందు ఉందో దాన్ని ఎలాన్ మస్క్ కొని దాన్ని ఎక్స్ చేసినాడు. ఆ ఎక్స్ వేదికగా ఉన్న దాంట్లో ఇది ఒక గ్రోక్ అనేది వాళ్ళు తయారు చేసిన ఒక యాప్. ఇది చాట్ బాట్ అంటారు. ఆ చాట్ బాక్స్ ఏంటంటే, ఆ బాట్లో నువ్వు ఏదైనా అడిగితే దాని ప్రశ్నలు జవాబు చెప్తుంది. వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ బేసింగ్ ఆన్ ఎక్స్ వాళ్ళదే కాబట్టి, ఎలాన్ మస్క్దే కాబట్టి, వేరే వాటిల్లో ఉన్న సోషల్ మీడియాలో ఉన్న మిగతా ఫేస్బుక్ మిగతా అట్లాంటి వాటి మీద ఆధారపడకుండా గ్రోక్ యొక్క సమాచారము దేని మీద 90% బేస్ అయి ఉంటుందంటే, ఎక్స్ వేదికగా జరిగిన చర్చలు, ఎక్స్ వేదికగా జరిగిన కామెంట్స్, ఎక్స్ వేదికగా అందరూ చేసినవి జమ చేసేసి మీరు ఏ ప్రశ్న ఇస్తే ఆ ప్రశ్నకు అది జవాబు చెప్తుంది. ఏ భాష అయినా చెప్తుంది, దరిదాపు అన్ని భాషల్లో. తెలుగులో ఆడితే తెలుగులో చెప్తే, హిందీలో ఆడితే హిందీలో చెప్తుంది, ఇంగ్లీష్లో ఆడితే ఇంగ్లీష్ చెప్తుంది. ఇది గ్రోక్ గురించిన చిన్న సమాచారం. ఓకే, ఈ గ్రోక్ సంబంధించి ఏంటంటే ఇది ఎలాన్ మస్క్ది. ఇది మొన్న మోడీ గారు పోయినారు, అమెరికాతో మాకు చాలా సంబంధాలు ఉన్నాయి. ఆయన ట్రంప్ పిలవకపోయినా ఈయనే జయశంకర్ని పంపించి ఒక ఇన్విటేషన్ పంపించి, ఇది కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే గ్రోక్ గురించి చెప్తున్నప్పుడు మోడీ నాకు ట్రంప్ చాలా అత్యంత ఆత్మీయుడు, ఫస్ట్ లేడీ అంటారు అమెరికాలో. ఈయన ఫస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా, ఫస్ట్ ఫ్రెండ్ ఆయన ఎక్కడ లేదు, ఫస్ట్ ఫ్రెండ్ అన్నట్టుగా ఈయన బిల్లపించుకొని మోడీ గారు ఆడికి ఆయనతో కలిసినాడు. కలిసిన తర్వాత ఎవరింటికి పోలే, ఎలాన్ మస్క్తో కలిసి. ఎలాన్ మస్క్ ఆయన ముఖ్య అనుచరుడు, రాజకీయాలను శాసిస్తున్న వ్యక్తి ఎలాన్ మస్క్. ఎలాన్ మస్క్తో పోయి, ఎలాన్ మస్క్ నాకు చాలా దగ్గర అని చెప్పి వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ చిన్న చిన్న పిల్లలతో ఆడుకొని వాళ్ళ ఇంట దరిదాపు ఒక 6-7 గంటలు గడిపి వచ్చి, టెస్లా తెస్తున్నాను, నా మాట మీదనే ఎలాన్ మస్క్ ఇక్కడికి వచ్చి టెస్లా వస్తుందని ఇక్కడ వచ్చి ప్రచారం చేసుకున్నారు. గంత క్లోజ్ అని చెప్పుకుని వీళ్ళు. ఇవాళ ఏమైపోయింది, బీజేపీకి మింగుపడిన విషయం ఏంది, అదే ఎలాన్ మస్క్తోని ఆధ్వర్యంలో జరుగుతున్న గ్రోక్, ఎక్స్ వేదికగా ఉన్న ఆ యాప్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అది ఇవాళ బీజేపీ వ్యతిరేకంగా అన్నీ చెప్తా ఉంది, వాస్తవాలు చెప్తుంది. ఒక 2 ఉదాహరణలు చూద్దాం. బీజేపీ అధినాయకుడు ప్రధానమంత్రి మోడీ గారు ప్రెస్ మీట్లు ఎట్లా కండక్ట్ చేస్తారు అని ఒక ఆయన ప్రశ్న అడిగిండు, ఏది గ్రోక్ని. అంటే ఇవన్నీ ఏముండవు, ముందే ప్రశ్నలు తయారు చేస్తారు, జవాబులు చేస్తారు, అక్కడ ఓన్లీ ఇట్లా మాట్లాడుతుంటారు. అంటే ప్రిస్క్రైబ్డ్, ఆల్రెడీ స్క్రైబ్డ్ ఇవే ఉంటాయి, ఇక్కడ ఏమి అడిగేది ఉండదు, న్యాచురల్గా చెప్పేది ఏముండదు అనేది అది చెప్పింది. చెప్పేవరకు ఇప్పుడు ప్రధానమంత్రి ప్రెస్ మీట్లే పెట్టాడు ఆయన. ఈ 10 సంవత్సరాలు పెట్టింది మ్యాక్సిమం ఒక 5-6-10 పెట్టిండు. వాటి బండారం బయటపడిపోయింది. అట్లాగే మతద్వేషాలకు సంబంధించి ఎట్లా చేసిండు ఈ 10 సంవత్సరాల నుంచి అంటే, ఎక్కడెక్కడ ఏం చేసినారు, ఎవరెవరు ఏం మాట్లాడినారు, రెచ్చగొట్టినాయని కూడా గ్రోకు ఆర్డర్లో చెప్పుకుంటూ వచ్చింది క్రానలాజికల్గా. ఇక 3వ విషయం చెప్తాను, అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ 10 సంవత్సరాల్లో ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా సృష్టించి, అక్కడ అల్లలు జరిగినాయి, ఈడ హిందువులు 20 మంది చచ్చిపోయినారు, ఆడ 100 మంది చచ్చిపోయినారని చెప్పి మిగతా ప్రాంతాలలో ఏవైతే ఒక ఏమంటారు విద్వేష భావాన్ని రెచ్చగొట్టి హిందువులను ఐక్యం చేసి మెజారిటీజంతో ఓట్లు పొందినరో వీటి గుట్టు కూడా గ్రోక్ బయట పెట్టింది. ఎట్లా బయట పెట్టింది, సోషల్ మీడియా ఆధారంగా ఎట్లా మోడీ పవర్లోకి వచ్చినాడో, మోడీకి ఫాలో అవుతున్న ఎక్స్ వేదికగా 60 లక్షల ఖాతాలు ఫేక్ అని తేలిపోయింది. గ్రోక్ చెప్పిన సమాధానం ఇది. ఫేక్ అన్నప్పుడు ఏముంటుంది, ఇప్పుడు వాళ్ళు మోడీకి అనుకూలంగానే మాట్లాడుతుంటారు కదా, అది ముందర పెట్టి ప్రజల ముందు పెట్టి, ఇగో ఇంతమంది ఫాలో అయిన మోడీ గారిని, మోడీ గారు చెప్పిన ఇంతమంది ఒప్పుకున్నారు, ఇంతమంది అంగీకరించిండ్రు అని మళ్ళీ వేరే మీడియాలలో ప్రచారం చేసి స్టేట్లలో ప్రచారం చేయడం జరిగింది. ఇవ్వాలంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఇవ్వాల బీజేపీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా మోడీ నాయకత్వంలో, అమిత్ షా నాయకత్వంలో ఈ సోషల్ మీడియాని అడ్డం పెట్టుకొని, వీటన్నిటిని మాధ్యమాలను అడ్డం పెట్టుకొని ఎట్లా వీళ్ళు చేస్తున్నారు అనేది చెప్పినారు. 2వ విషయం చెప్పినది, ఇంకొక వాస్తవం కూడా బయటపెట్టింది. సీఎం యోగి ఆదిత్యనాథ్ కానీ బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ వంటి వాళ్ళు మతద్వేషాలను ఎక్కువగా ప్రచారం చేస్తున్నారని గ్రోక్ పేర్కొన్నది. దీన్ని మీకు ఒక ఉదాహరణ చెప్తా.
ఈయన ఎన్నికలప్పుడు మాట్లాడింది యోగి ఆదిత్యనాథ్ యూపీ ఎన్నికలు అంతకుముందు పార్లమెంట్ ఎన్నికలు మనం మాట్లాడిన దాంట్లో ఇవాళ ఔరంగజేబు ఘటన దీనికి మనము ప్రజెంట్గా నడుస్తున్న విషయాన్ని లింక్ చేసి మాట్లాడదాం. ఔరంగజేబు సమాధి మీద ఇవాళ మహారాష్ట్రలో జరుగుతున్న రగడ, ఆయన ఎప్పుడో 500 క్రితం చనిపోయినాడో ఎన్నో ఏదో పెట్టినారు ఆ సమాధి ఏదో ఉన్నది, అది దాని మీద ఇవాళ ఆ సమాధిని లేపేయాల మొత్తం కూడా అని చెప్పేసి మహారాష్ట్రలో జరుగుతున్న గొడవ రెచ్చగొట్టింది ఈయన. ఔరంగజేబు వారసులందరూ కూడా సైకిల్ వేసుకొని తిరుగుతున్నారు, బీద స్థితిలో ఉండని ఈయన అంటాడు. ఇవాళ ప్రజెంట్ సిచ్యువేషన్లో భారతదేశంలో జరుగుతున్న నిరుద్యోగ కల్పన వీటి మీద లేదు. భారతదేశం దరిద్రంగా మారుతుంది. 30 కోట్ల మంది ఇవాళ ఒక్క పూటకే తిండి తింటున్నారు అనేది లేదు. దేశంలో జీడిపి పెరగటం లేదని చెప్పి గ్రోత్ మీరు ఇచ్చింది 8.5 ఉండాలని చెప్పినారు, 6.2 దాటలేదనేది లేదు. వ్యవసాయానికి పట్టి లేదు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టి లేదు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను ఒక మత ద్వేషం ఒక హిందుత్వ వైపు రెచ్చగొట్టే విధంగా, ఒక వర్గాన్ని ఇంకో వర్గం మీద దాడులు చేసుకునే విధంగా ఏ గ్రోకునైతే వీరు ప్రోత్సహించినారో, ఏ ఎక్స్ వేదికగా అయితే మాకు ఇన్ని కోట్ల మంది ఫాలోవర్లు మోడీకి 60 లక్షల మంది ఫేక్ అకౌంట్లతోనే అయితే మీరు దుష్ప్రచారం చేసినో, మీరు చేసిన దుష్ప్రచారాన్ని 60 లక్షల ఫేక్ అకౌంట్లను గ్రోకు బట్టబయలు చేసింది. కాబట్టి మీరు చేసిందంతా అబద్ధ ప్రచారం అని తేలిపోయింది.